కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆపరేషన్ కగార్ పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఒకవైపు సీఎం రేవంత్ తో శాంతి చర్చల కమిటీ భేటీ కాగా మరోవైపు ఆపరేషన్ కగార్ ను బంద్ చేయాలంటున్నారు కేసీఆర్. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను కాల్చి చంపడం కాదు, శాంతి చర్చలు జరపాలని కేసీఆర్ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా వరుస ఎన్కౌంటర్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎదురు కాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో కాల్పుల మూత హోరెత్తగా ఇప్పుడు భూపాలపల్లి సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లోనూ తుపాకుల గర్జన కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ను స్పీడప్ చేస్తూ వేలాది మంది పోలీసు బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టారు. ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆపరేషన్ కగార్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ సారథ్యంలోని సీఎం రేవంత్ ను కలిసిన శాంతి చర్చల కమిటీ కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని వినతి పత్రం అందజేశారు. శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తిపై స్పందించిన సీఎం రేవంత్ నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందని, శాంతి భద్రతల అంశంగా పరిగణించదన్నారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని, ఆయన సలహాలు సూచనలతో పాటు మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాంతి చర్చల కమిటీ నేతలకు సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ భేటీ కాగా హనుమకొండ జిల్లా ఎలకతుర్తి బీఆర్ఎస్ సభలో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆపరేషన్ కగార్ పై రియాక్ట్ అయ్యారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలంటూ కేంద్రం ముందు సంచలన డిమాండ్ పెట్టారు. శాంతి చర్చలు జరపాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని నినాదించారు. నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు, మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చ జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. మొత్తంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ అంశం పొలిటికల్ టర్న్ తీసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. పచ్చటి అడవుల్లో ఎత్తుటి మడుగులకు చెక్ పెట్టాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. అటు సీఎం రేవంత్ తో శాంతి చర్చల కమిటీ సమావేశం, ఇటు ఆపరేషన్ కగార్ నిలిపివేయాలంటూ బీఆర్ఎస్ సభలో కేసీఆర్ డిమాండ్ నేపథ్యంలో కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.